దేవుని నామమునకు స్తోత్రం అండి. యేసుక్రీస్తు ప్రేమతత్వము, శిష్యత్వము. రాత్రంతయు శ్రమపడినను ఒక్క చేప దొరకనందున బ్రతుకు భారమై దిక్కు తోచని పరిస్థితిలో వలలు కడుక్కుంటూ వేరే వృత్తి తెలియక ఇంటికి వెళ్ళలేక ఇంటి పట్టున ఎదురు చూస్తున్న భార్య బిడ్డలు ఎదురుచూపులు తలంచుకొని దుఃఖముఖులై ఉన్న వీరి దగ్గరికి యేసుక్రీస్తు ఆందోళన ఎరిగిన యేసుక్రీస్తు వీరి దరి చేరి మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని ఆహ్వానం పలికిన ప్రభువుతో ఆనందభరితులై వలలు పడవలు వదిలి సంతోషముగా స్వీకరించిన గొప్ప భాగ్యము వీరి సొంతం. క్రీస్తుని వెంబడించుట అనగా క్రీస్తు శిలువ కాడి మోయటే భారము కాక బాధ్యతగా మదినించగలిగితే కలిమి కాగలదు ప్రభువు చెలిమి. కరుణామయుడే గురువు అయితే శిష్యుల ప్రేమకు కొదువేది ఇలలో. అద్భుతకరుడే మన సహచరుడైతే ధరణి దేవుందని కాగా అవధులు దాటగలవు. ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు అద్భుతాలేగా. తండ్రి కుమారుల బంధముగా గురు శిష్యుల సేవగా నావలో పయనము నడి సముద్రమున చేరకలదు క్షేమ తీరాలకు. అలలు ఉవ్వెత్తిన ఎగిసి పడిన తుఫాను చెలరేగి నావను కొట్టిన ఏసయ్య ఉన్న నావకు క్షేమం. హైలెస్సో అనే పల్లె పాటలతో వలలు పిగిలేంత విస్తార పెద్ద చేపలతో నావ పొంగి పొర్లగలదు. ఏసయ్యను నీ నావలో కూర్చోబెట్టుకుంటే క్రీస్తు ఆజ్ఞ శిరసావహించి సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అన్న మాటలో భూలోక పయనము అమరం. దేవుని ఆత్మ పొంది పరిశుద్ధ జీవనము కలిగి నీతిని అనుసరించి క్షమాగుణం కలిగి క్రీస్తుతో పయనం పరిపూర్ణ నిష్కళంక జీవన శైలికి ప్రతీక. దేవుని సుగుణాల సంపన్నతకు తార్కాణం. ప్రాచీన స్వభావం అనే సున్నతి పారద్రోలి నవీన స్వభావం అనే క్రీస్తు శరీర రక్తంలో పాల్గొనుటకు ప్రజలకు బోధిస్తూ క్రీస్తు నామంలో తప్ప రక్షణ లేదని ప్రకటిస్తూ యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానంలో తప్ప పాపక్షమాపణ లేదని గళమెత్తి ప్రబోధించుట మనందరి కర్తవ్యం. శిష్యుల విధి విధానము కనీస ధర్మం. శిష్యుడిగా నీవే బాటసారివై విశ్వాసముతో యేసు కాడి మోస్తూ ఆయన బాధ్యత నెరవేర్చి శృతుడవై కార్యసాధన నీదే నాదే మనదే. శిష్యత్వమే మన జీవన తత్వం. గొర్రెల కాపరి దుడ్డు కర్రకు లొంగగలిగితే శిష్యుడిగా ఆయన స్వరము విని దరి చేరి ముందుకు సాగగలిగితే నీ గొర్రెల దొడ్డలో నీ గొర్రెలు క్షేమం. ఈ శిష్యత్వముతో నీవు యేసుప్రభు మహిమను కొండపైన చూచి ఆనందించగలవు. అప్పుడు భూమి తలక్రిందులు చేసే గొప్ప కార్యములు నీవు చేయగలవు సుమా. శిష్యత్వమే మన జీవన తత్వమై శైలిగా క్రీస్తు శిష్యులుగా బాధ్యత భుజాన మోయగలుగుటకు సాహసించి ఆయనతో అడుగులు వేస్తే జీవన తత్వ కార్యసాధన యేసుక్రీస్తుదే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన నేర్పించిన సూక్తి ఇదే కదా మనకు యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం. ఆమేన్.